పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ బహిరంగ ప్రదేశంలోని బాత్రూంలో అప్పుడే పుట్టిన పసికందును వదిలి వెళ్లిన ఘటనలో పోలీసులు వేగంగా స్పందించి చిన్నారిని రక్షించారు. సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా పాప తల్లిదండ్రులను గుర్తించి కౌన్సిలింగ్ అనంతరం చిన్నారిని వారి చెంతకు సురక్షితంగా చేర్చారు. పాప తల్లిదండ్రుల కోరిక మేరకు నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర బాబు ఆ పాపకు త్రినేత్రి అని నామకరణం చేశారు. పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు డీసీపీ కృష్ణకాంత్ పాటిల్ సూచనలతో సౌత్ ఏసీపీ లతా కుమారి పర్యవేక్షణలో కృష్ణలంక ఇన్స్పెక్టర్ నాగరాజు నేతృత్వంలోని ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. నగరంలోని సీసీ కెమెరాల ఫుటేజీలను నిశితంగా పరిశీలించి పసికందును వదిలి వెళ్లిన వారిని గుర్తించారు. అనంతరం వారికి కౌన్సిలింగ్ నిర్వహించి చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించారు. పోలీసులు చూపిన మానవీయ స్పందనను అభినందిస్తూ పాలకొల్లుకు చెందిన మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు నల్లి రాజేష్ ఇతర నాయకులతో కలిసి పోలీస్ కమిషనర్ ను కలిశారు. ఆపదలో ఉన్న వారి పట్ల పోలీసులు చూపుతున్న చొరవ అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా పాపకు పేరు పెట్టాలని కోరగా మూడో కన్నులా పనిచేసిన సీసీ కెమెరాల సహాయంతో కుటుంబ సభ్యులను గుర్తించిన నేపథ్యంలో త్రినేత్రి అని పేరు పెట్టినట్లు సిపి తెలిపారు. సాంకేతిక కేవలం నేరస్తులను పట్టుకోవడానికే కాకుండా ప్రాణాలను కాపాడటానికి ఉపయోగపడుతుందని చెప్పారు. ప్రతి ఒక్కరూ తమ ఇళ్లు, వ్యాపార సంస్థల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని